నమస్తే. జార్ఖండ్, మహారాష్ట్ర ఫలితాలు వెలువడడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ మహారాష్ట్రలో పాగవిస్తే, మరో పక్కన జార్ఖండ్‌లో ఇప్పుడున్నటువంటి ఏదైతే పార్టీ ఉందో, ఇప్పుడు బీజేపీ పార్టీ సైతం కూడా చాలా ఫోకస్ పెట్టడం జరిగింది జార్ఖండ్‌లో. కానీ అక్కడ బోల్తా పడడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర పైన కూడా మరి బీజేపీ పార్టీ విజయం కూడా సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా బీజేపీ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. మనతో పాటు మాధవలెత్తి గారు ఉన్నారు. మేడం, ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలను బీజేపీ పార్టీ ఏ విధంగా చూస్తూ ఉంటుంది? అలాగే జార్ఖండ్ పైన కూడా మీరు ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అక్కడ విజయం భాజపా పార్టీది అని చెప్పేసి. కానీ అక్కడ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు బీజేపీ పార్టీకి రావడం జరిగింది. అక్కడ విజయానికి కారణం ఏంటిది? ఇక్కడ ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు ఏ విధమైనటువంటి కారణాలు అని చెప్పి ఇప్పుడు మహారాష్ట్రలో మాత్రం అద్భుతంగా మేము గెలవడం జరిగింది నాయన. మహారాష్ట్ర ఒక రకంగా చదువుకున్న ప్రాంతం. మహారాష్ట్ర దేశానికి ఆర్థిక రాజధాని అది. కానీ మీరు ఒకవేళ జార్ఖండ్ చూడడం జరిగితే అక్కడ చాలా విపరీతమైన ఆదివాసీలు ఉన్నారు. అక్కడ వాళ్ళని బెదిరించవచ్చు. ఇప్పుడు ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళ ఏం సావధాన బెద దండోపాయాలు ఉపయోగించిందో మనకు తెలియదు. కానీ వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు. అక్కడ ఎంతోమంది ఆదివాసీ స్త్రీలను ఈ గుస్పేటియా అంటాం. అంటే ఏంటి, బార్డర్లను దాటుకొని వచ్చే విద్రోహ శక్తులు ఉన్నారు. ఏవైతే బంగ్లాదేశ్ నుంచి ఉంచారో పాపం ఈ ఆదివాసీ ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం, వాళ్ళని అత్యాచారం చేయడం, వాళ్ళ మీద వాళ్ళని కత్తులు పెట్టి నరికేయడం, వాళ్ళ ఆస్తులు కబ్జాలు చేసుకోవడం. ఇప్పుడు ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా సమయంలోనే విపరీతమైన భ్రష్టాచారం, పేపర్లు అమ్ముకోవడం, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు మనం ఏం చూసాం నా ఎలక్షన్స్లో పోలింగ్ బూత్ కబ్జాలు అయిపోయినాయి. ఎన్నైనా రిగ్గింగ్లు అయినాయి. ఏం చేసుకోగలిగాం మనం? అదేవిధంగా జార్ఖండ్ మూల ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు అక్కడ ఏం అన్యాయం జరిగిందో, లోకల్ పోలీసు ఎవరికి సహాయపడ్డారు మీరు ఎలా చెప్పగలరు అని చెప్పలేం కదా. అందులో చదువుకొని వాళ్ళు, ఆటవికులు వాళ్ళు పాపం. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ వచ్చి ఉండాల్సింది, న్యాయం జరిగేది పాపం వాళ్ళందరికీ. కానీ ఖచ్చితంగా ఈసారి కాకపోయినా వచ్చేసారికైనా జార్ఖండ్ మనదే. అంటే బీజేపీ పార్టీ నేతలు కానీ బీజేపీ పార్టీ నాయకుల కంటే ఎక్కువగా సంబరాల్లో మాధవలతి గారు ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ పూర్తిగా అక్కడ చతికిల పడడం. ఎందుకంటే మీరు ఎంఐఎం పార్టీ చేతిలోనే మీరు ఓడిపోవడం జరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. గెలుపు ఓటమిలు ఏముందమ్మా, అలానే న్యాయంగా పోరాడా నన్ను ఓడించడానికి. అన్యాయంగా పోరాడిన వాడికి పెద్ద గెలుపు ఏమిటి, నా పెద్ద ఓటమి ఏంటి? గెలుపు ఓటమిలు అసలు నా కాన్స్టిట్యువెన్సీకి వర్తించదు నాయన. ఆనందంగా ఎందుకున్నానంటే వీళ్ళు చేసిన మోసాలకి, వీళ్ళు మాట్లాడిన ఉలేమా బోర్డు, వక్ బోర్డు, లేకపోతే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చెయ్యమని ఒక కోరిక ఉలేమా బోర్డు పెట్టుకుంటే దానికి అగాడి ఎస్ అంటుందా? నువ్వేమో ఉలేమా బోర్డు తెచ్చుకొని ఓళ్ళో కూర్చోబెట్టుకుంటావా నువ్వు? మహారాష్ట్రలో అగాడి ఒక ఇస్లాం బోర్డు తెచ్చుకోనేమో నువ్వు దాన్ని ప్రోత్సహించుకుంటావు. నువ్వు పోలీసులో వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తానంటావు, ముస్లింలందరికీ. నువ్వు ఆర్ఎస్ఎస్ని తీసి అవతల బారేయాల. ఎవడివే నువ్వు అసలు? ఎవడి కాంగ్రెస్, ఎవడి అగాడి? ఎవరి వల్ల అయితే ఎంతోమంది పేదలకు సహాయం వచ్చి అర్ధరాత్రి అపరాత్రులు లేకుండా స్వయం సేవకులు కష్టపడుతుంటారో సంఘం నుంచి, నువ్వు అటువంటి సావర్కర్ గారి ఆధ్వర్యంలో ఉన్న సంఘాన్ని, ఆయన ఉత్తేజంతో బయటికి వచ్చిన సంఘాన్ని, మహారాష్ట్రలో పుట్టిన సంఘాన్ని తీసి బయటికి వేస్తావా నువ్వు? ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? నిన్ను అవతలు ఎత్తి పారేసింది మహారాష్ట్ర. కుక్క కాటుకి చొప్పు దెబ్బ అంటారు దీన్నే.